నారాయణపేట జిల్లా నర్భ మండలంలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఇత్తడిని పుత్తడిగా మార్చి మోసం చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ పెద్ద బాలరెడ్డి అనే వ్యక్తిని నమ్మించారు. దీంతో అతను 12 లక్షల రూపాయలు అప్పు చేసి బంగారం కొనడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ కలిసి బాలరెడ్డిని అనంతపురం జిల్లా కదిరి మండలంలోని కొక్కంటి గ్రామానికి తీసుకువెళ్లారు. కొంతమంది దగ్గర 2 కేజీల బంగారాన్ని 12 లక్షల రూపాయలకు కొనుగోలు చేయించారు. ఇంటికి వచ్చిన తర్వాత కొనుగోలు చేసిన బంగారాన్ని పరీక్షించగా నకిలీ బంగారంగా తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాలరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెల రోజులు గడిచినా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు బాలరెడ్డి వాపోతున్నాడు. నాగిరెడ్డిపల్లి నర్వ మండలము ఒక ఇద్దరు వ్యక్తులు రామయ్య ఎంటర్టే సాయంత్రం వచ్చి అయ్యా మేము వస్తున్నాం 2 రోజులు అయ్యి మేము బంగారు జనం వస్తున్నాం, బంగారం మీద తెచ్చుకున్నాం, మరి మీకు కూడా అవసరం కదా ఆడిపిల్లలు ఉన్నారు బంగారు తెచ్చుకోదు అని మనం అడిగి 12 లక్షలు కావాలన్నాడు. మేము మొత్తం బిడ్డలు ఎక్కువ మరి ఒక మనిషిని అడిగినాక ఇయ్యలేదు అమ్మాయి మాకు మేమే తెచ్చుకుంటుంది మీరు ఏడాది తిప్పలబడి చేసుకుంటారని మీతో వచ్చినాము నమ్మకంగా అని అంటే మేము డబ్బులు అక్కడిక్కడ తిప్పలబడి తీసుకొని వాడి బాకీ ఫైనాన్స్ చేసి అది కుక్కంటి పోయినాం. అనంతపురం డిస్టిక్ అవతల కుక్కంటి పోయి ఆడకు పోయి వాళ్ళతో పోయినాము. అతని పోయినా వీళ్ళు పోయి వాళ్ళతో మాట్లాడి కలిసి మీకు అంత చేతులు చేసుకుంది. ఇంకా బాగా రానియలే ఫస్ట్ ఎంత ఇచ్చారు అమౌంట్ 12 లక్షలు ఇచ్చి ఫస్ట్ మనం వాళ్ళు మనోళ్ళే రాని వాళ్ళతో డబ్బులు అంటే పోయి ఇచ్చినాము. డబ్బులు ఇచ్చినాక వాళ్ళు చూడనియారు కూడా మూట మాత్రం ఇది ఒకటి అంటే చూపించారు ఎర్ర ఉంది చూసి అంటే మా ఊరు ఏమంటే మాకు ఇచ్చారు మొత్తం ఉండే ఉద్దరు మొత్తం ఉండాలి దాన్ని అమ్ముతారు కదా డబ్బులు ఏం చూడాలి అనేది వాళ్ళు విధంగా కట్టలు 12 కట్టలు చేయించినాక ఊరికి వచ్చినాక చెక్ చేస్తే వాళ్ళు ఇచ్చింది ఒరిజినల్ ఉంది. వాళ్ళు ఇచ్చిన దండ అది చెక్ చేస్తే నకిలీ అది నకిలీ అని మేము అడిగితే వాళ్ళని కూడా తోలుకొచ్చాము చూపించాము. వాళ్ళు కూడా చూసినాం నకిలీ అని వెళ్ళింది. మళ్ళీ వచ్చి మాకు ఏమో మళ్ళీ ఎట్లా మా డబ్బులు ఎట్లా అన్నాము మాట్లాడుకో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము. మాట్లాడుకుందాం